సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి రానున్న డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా తెలుగు టాపిక్ సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్ల ఆధారంగా మీకు ఇంపార్టెంట్ బిట్స్ని అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక 30 సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం గ్యాప్లో మీరు ఏం చేయాలంటే మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేస్తూ ఉండాలి కోచింగ్ నెంబర్తో పాటుగా. ఈ విధంగా మీ టెస్ట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనకి మొదటి ప్రశ్న, ఆయుధపు పూజ ఈ పండగ రోజు నిర్వహిస్తారని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. విజయదశమి, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంత మాత్రమే ఉన్నాయి తప్ప వృధా చేసేంతగా లేవు అన్నవారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మహాత్మా గాంధీజీ, వినోబా భావే, ఆప్షన్ 3 వచ్చేసరికి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 వల్లభాయ్ పటేల్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న, మూడవ ప్రశ్న, సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పత్రికా సంపాదకులు రాస్తే అదేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 సమర్థనీయం, ఆప్షన్ 2 సంపాదకీయం, ఆప్షన్ 3 రచనా సౌలభ్యం, ఆప్షన్ 4 జీవిత చరిత్ర. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, నాలుగవ ప్రశ్న, లేఖలు రాసేటప్పుడు ప్రారంభంలో ఊరి పేరు తర్వాత సంబోధనల తర్వాత వచ్చును అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న, ఐదవ ప్రశ్న, మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. ఈ వాక్యంలో కొల్లలు అనే పదానికి అర్థం అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. తక్కువ, కొద్దిగా, శూన్యం, ఎక్కువ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, ఆరవ ప్రశ్న, సున్నం కలిగింది అను వ్యుత్పత్తి వచ్చు పదం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ధరణి, విహాయిసం, తామసి, సౌదం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, ఏడవ ప్రశ్న, నేస్తం అను పదానికి వికృతి పదం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేయండి.
మనకి నెక్స్ట్ ప్రశ్న 8వ ప్రశ్న, స్నేహం అను పదానికి వికృతి పదం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న, జతపరచండి అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ ఆ ఈ విధంగా మనకి ఆప్షన్లు అయితే ఉన్నాయి. క ఖ గ మనకి ఈ విధంగా మనకి ఆపోజిట్ ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి జతపరిచి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న, దొంగతనము వదిలిపెట్టమని పోలీసు కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఈ వాక్యంలో కాళ్ళ వేళ్ళ పడు జాతీయానికి అర్థమేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న, క్రింది వాక్యాలలో శ్రాత్రార్థక వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మాధవి ఆలోచించి పుస్తకం చదివింది. ఆప్షన్ 2, మాధవి ఆలోచించదు పుస్తకం చదవదు. ఆప్షన్ 3, మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది. ఆప్షన్ 4, మాధవి పుస్తకం చదవదు. ఇక్కడ మాధవికి కామ అయితే ఇచ్చున్నారు. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న, అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. ఈ వాక్యం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సామాన్య వాక్యం, ఛేదార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, తమన్నార్థక వాక్యం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 13వ ప్రశ్న, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరినట్లయితే అక్షరం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, అల్పాక్షరం, అధిక ప్రాణాక్షరం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న, గ్లాసు కామ ధర్మరాజు కామ భీముడు కామ అవధాని డాష్ అర్ధ విపరిణామం అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి.
మనకి తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న, మనస్సులోని భావ పరంపరాలను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అన్నవారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 4 గాంధీజీ, ఆప్షన్ 3 బాస్లర్, ఆప్షన్ 2 రామచంద్ర వర్మ, ఆప్షన్ 1 హాకెట్. మనకి డిఈడి ఫస్ట్ ఇయర్లో పేపర్ 4 తెలుగు టెక్స్ట్ బుక్లో మీకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజ్లో చాలా ఇంపార్టెంట్ నిర్వచనాలు అయితే ఉంటాయి. వాటన్నింటిపై కూడా పూర్తి పట్టు అయితే సాధించవలసిన అవసరం అయితే ఉంది. మనకి తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న, తరగతి బోధనను క్రమబద్ధం చేసేవేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ప్రణాళికలు, క్రీడా కార్యక్రమాలు, తాత్విక భావనలు, వ్యాపకాలు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 17వ ప్రశ్న, అభ్యసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడేవి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 బోధనోపకరణాలు, ఆప్షన్ 2 పరీక్షలు, ఆప్షన్ 3 నికషాలు, ఆప్షన్ 4 వచ్చేసరికి వివృత లక్ష్యాలు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 18వ ప్రశ్న, విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేవేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. స్పష్టీకరణలు, మూల్యాంకనం, లక్ష్యాలు, భావనలు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 19వ ప్రశ్న, శ్రోతాలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 20వ ప్రశ్న, ఉత్తలేఖనం ప్రయోజనం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. బాహ్య పఠనం అలవాటు అవుతుంది, దృష్టలేఖనం అలవాటు అవుతుంది, దోషరహిత పఠనం అలవాటు అవుతుంది, నిర్దుష్టమైన లేఖనం అలవాటు అవుతుంది. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టెట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా తెలుగు టాపిక్కి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, దీంతోపాటు డిఈడి బీఈడికి సంబంధించిన మెథడాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్, వీడియోస్, క్విజ్ అండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. అన్ని సబ్జెక్టులు, అన్ని టాపిక్లకు సంబంధించి టెస్టులు అయితే ఉన్నాయి.
ఎవరైతే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ కింద ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మన ramramesh.in అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీరు అక్కడ డిఎస్సి కేటగిరీని సెలెక్ట్ చేసుకుని పీడిఎఫ్లో మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీస్ అనేవి ఎండింగ్లో ఉంటాయి, పీడిఎఫ్ ఎండింగ్లో. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.